అలర్జిక్ రీనైటిస్ కానీ అలర్జిక్ సైనసైటిస్కి కానీ హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయా అని చెప్పి చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ అనమాట. సో దానికి సర్జరీ ఒకటే మార్గమా, మెడిసిన్స్ ద్వారా తగ్గించవచ్చా అని చెప్పి చాలామంది కూడా ఎంక్వైరీ కోసం మా దగ్గరికి వస్తున్నారు. సో సర్జరీ ఒకటే సొల్యూషన్ కాదండి. ఆ సర్జరీ చేసినా కానీ మళ్ళీ తిరిగి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఏమవుతుంది, ఈ సైనసైటిస్లో కానీ అలర్జిక్ రీనైటిస్లో కానీ ఏమవుతుందంటే సీజనల్గా చల్లటి వాతావరణం రాగానే రికరెంట్గా కోల్డ్, రన్నింగ్ నోసు, స్నీజింగ్, దాంతోపాటు కళ్ళలో నీరు కారుతూ ఉండడం అనేది అలర్జిక్ రీనోసైనసైటిస్ సంబంధించినటువంటి లక్షణాలు అనమాట. అయితే ఎవరైతే కంటిన్యూగా ముక్కు కారుతూ ఉండడం, తుమ్ములు ఎక్కువగా రావడం, ఏదైనా కొంచెం డస్ట్కి ఎక్స్పోజ్ అయినా ఇమీడియట్లీ మనకు ముక్కు కారిపోతూ ఉండడం, తుమ్ములు రావడం అనేది అలర్జిక్ రీనైటిస్, అలర్జిక్ రీనోసైనసైటిస్ సంబంధించినటువంటి లక్షణాల్లో ఎక్కువ చూస్తుంటాం. హోమియోపతి లోపల డాక్టర్ కేర్ హోమియోపతిలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందన్నమాట. సో అలర్జిక్ రీనైటిస్ కానీ, అలర్జిక్ సైనసైటిస్ కానీ, అలర్జిక్ రీనోసైనసైటిస్ కానీ ఇలాంటి వాళ్ళు బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి హోమియోపతి మెడిసిన్స్ వాడి చూడండి. ఖచ్చితంగా పూర్తిగా నివారించడానికి అవకాశం ఉంది.